రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత మునిపటి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ స్వర్ణ యుగంలో ఎట్లా ఉన్నదో అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో జోష్ రోజురోజుకు పెరుగుతుందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని ఇందిరాభవన్లో ఆయన మాట్లాడుతూ షర్మిల పర్యటిస్తున్న ప్రతి జిల్లాలోనూ పార్టీ శ్రేణులతో పాటు ప్రజల్లోనూ ఒక చర్చ జరుగుతోందన్నారు. ఆమె తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయన కుమార్తెగా రాజకీయ వారసురాలుగా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కంకణం కట్టుకుని పార్టీ కష్టకాలంలో కాంగ్రెస్ లోకి వచ్చింది కాబట్టి ఆమెను ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. షర్మిల గారు ఇందిరాభవన్కి రాకతో పూర్వ వైభవం ఖచ్చితంగా వస్తుందని చెప్పి కాంగ్రెస్ జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ కాకుండా జిల్లా అంతా కూడా నమ్ముతుంది. దీనికి ఒక చరిత్ర ఉంది. దీనికి ఫస్ట్ ఆగస్ట్ 1984లో దీని ఫౌండేషన్ వేసాం. ఇందిరాగాంధీ గారి మెసేజ్తో ఇందిరాగారికి ఇన్ఫార్మ్ చేసి రాజశేఖర జనార్దన్ రెడ్డి గారు దీన్ని ఫౌండేషన్ వేయడం జరిగింది. తర్వాత దీన్ని పూర్తి చేశాం. కష్టకాలంలో అధికారం లేనప్పుడు తెలుగుదేశం పార్టీలాగా అధికారంలో ఉన్నప్పుడు ఇందిరాభవన్ని కట్టడం మేము మొదలుపెట్టి జనార్దన్ రెడ్డి గారితో మేమందరం అండగా ఉండి కష్టపడి ఈ జిల్లా నాయకులు పెద్దలందరూ కూడా వాళ్ళ అండదండలతో మేము దీన్ని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ వాదిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కష్టకాలంలో కట్టినటువంటి మమ్మల్ని అందరినీ నాయకులుగా తయారు చేసినటువంటి జనార్దన్ రెడ్డి గారిని తప్పకుండా ఇప్పుడు మేము తలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది గతంలో ఎన్నో వైభవాలు చూసింది, ముఖ్యమంత్రులు చూసింది. ఇందిరాభవన్ ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి వచ్చున్నాడు, జనార్దన్ రెడ్డి గారు వచ్చారు, పవన్ వెంకటరామ వచ్చున్నాడు, అనేక మంది పెద్దలు వచ్చారు. దీన్ని ప్రారంభోత్సవం చేసింది మా నాయకుడు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు. 87లో రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, జీకే మోపనార్ గారు, ఆనాటి పీసీసీ వెంగళరావు గారు అందరూ కూడా వచ్చి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని నెల్లూరు నగరంలో పెద్ద రోడ్ షో చేసినటువంటి సందర్భాన్ని ఇందిరాభవన్కి చరిత్ర ఉంది. ఆయన వచ్చి ఇంత పెద్ద భవనాన్ని చూసి ఇది మనది కాంగ్రెస్ ఆఫీసా లేకపోతే వైట్ హౌస్ అన్నాడు. ఆ ముందు ఒక ఎలివేషన్ చూసి రాజీవ్ గాంధీ అన్నాడు. మేమందరం వేదిక ముందు ఆయన పక్కగా ఉన్నటువంటి అభిప్రాయం నాకు కలిగింది. ఆ చిన్న వయసులో నాకు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ రోజు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నేను రాజీవ్ గాంధీకి అంత సన్నిహితంగా ఉండి ఇందిరాగాంధీని కూడా సన్నిహితంగా ఉండి మేమందరం జనార్దన్ రెడ్డితో పాటు ప్రయాణం చేసినటువంటి వాళ్ళం. ఈరోజు రాజశేఖర రెడ్డి కుమార్తెగా కాంగ్రెస్ పార్టీ జెండా భుజానేసుకొని ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చనిపోయేదాకా చివరి శ్వాస వరకు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి కూతురు నాన్న ఆశయాల కోసం నేను రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చెప్పి పార్టీకి చేయూతగా ఉన్నప్పుడు పార్టీ ఆమెను పీసీసీ అధ్యక్షుడిగా నిర్ణయించడం గొప్ప విషయం. అందరూ స్వాగతించాం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా అన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా స్వాగతించాం. ప్రతి జిల్లాలో రోజు రోజుకి ఆమె పర్యటనలతో వాళ్ళకి గుబులు రేగి వాళ్ళలో భయాందోళన మొదలైంది వైసీపీ వాళ్ళని చెప్పి నేను మనం చేస్తున్నాను.